ఓంకార శక్తి స్వరూపిణి త్రినేత్రి దేవి నమో నమః. త్రినేత్రి ప్రేక్షకులందరకు శుభాభినందనలతో ఈరోజు నేను మాట్లాడబోయే విషయము, చాలామంది తులసి కోట గురించి ధర్మ సందేహాలు అడుగుతూ ఉన్నారు. ఇంటి ప్రాంగణమునందు తులసి కోట ఏ ప్రదేశంలో ఉంచవలను, ఇంటికి ముందు భాగంలో ఉంచవలన, వెనుక భాగంలో ఉంచవలన, సింహద్వారమునకు ఎదురుగా ఉంచవలన, ప్రక్కగా ఉంచవలన అని చాలామంది అనేక రకాలుగా అడుగుతూ ఉన్నారు. మనకి తులసి అనగా ఎంతో పరమ పవిత్రమైనది. తులసికి ఉన్న ప్రాధాన్యత, తులసి మొక్కను మనము పూజిస్తూ తులసి పత్రితో దైవాన్ని పూజిస్తాము. పూజించుటకు, పూజలు అందుకున్నటకు యోగ్యమైనది, యోగ్యత పొందినది తులసి. అటువంటి తులసి మొక్కను మనము ఏ ప్రదేశంలో ఉంచి పూజించవలను అని ధర్మ సందేహం అడుగుతూ ఉన్నారు. తూర్పు, ఈశాన్యము, ఉత్తర భాగములు దైవాన్ని పూజించుటకు దైవస్థానములుగా శాస్త్ర ప్రమాణం ఉన్నది. తులసి కూడా దైవముతో సమానము గనుక తులసి కోటను తూర్పు, ఈశాన్య, ఉత్తర భాగములలో ఏర్పాటు చేసుకుని నిత్యము పూజించుకోవలను. ఆ యొక్క ప్రదేశము ఇంటికి ముందు భాగంలో ఉన్నను, ఇంటికి వెనుక భాగంలో ఉన్నను, ఏ భాగంలో ఉన్నను తూర్పు, ఈశాన్య, ఉత్తర భాగంలో మాత్రమే తులసి కోటను ఏర్పాటు చేసుకుని నిత్యము పూజించుకోవలను. నేను తెలియజేసిన విషయము మీకు విలువైన విషయముగా అనిపించినట్లయితే మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. మరొక మంచి విషయంతో మళ్ళీ మాట్లాడతాను. అభినందనలతో మీ శివకోటి శివాజీ సిద్ధాంతి. శుభమస్తు.